రాముడి గిరిధర్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా చూస్తే అంటే చాబహార్ పోర్ట్ విషయంలో ఒక 10 సంవత్సరాల డీల్ కుదుర్చుకోవడం అనేది ఎలాంటి పరిణామము అనేది మొదటి ప్రశ్న అయితే, అమెరికాకు ఎందుకు ఆగ్రహం వస్తోంది, కోపం వస్తోంది ఈ విషయంలో, ఆంక్షలు కూడా విధిస్తామని భారత్ను బెదిరించడంలో ఆంతర్యం ఏమిటి? రెండో ప్రశ్న. మనకు సెంట్రల్ ఏషియా నుంచి మనకు ఏమైనా చమురు కానీ లేదా గ్యాస్ పైప్ లైన్ కానీ ఏమైనా రావాలంటే పాకిస్తాన్ భూభాగాన్ని మనం వాడుకోక తప్పదు. గతంలో టాపీ అని ఒక ప్రాజెక్ట్ ఉండేది. తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, టాపీ అని. అలాగే ఐపీఐ అని, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్. ఇలా రెండు పైప్ లైన్స్ కూడాను మనకు పాకిస్తాన్ రావాల్సినటువంటి ఆవశ్యకత. పాకిస్తాన్ లేకపోతే కనుక మనకు వీటికి యాక్సెస్ లేదు. ట్రెడిషన్ గా చూస్తే కనుక మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ మన అధీనంలో ఉంటే కనుక ఒకాన్ కారిడోర్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఒక చిన్న స్ట్రిప్ ఏదైతే ఉన్నదో అది భారత సరిహద్దులు, గిల్గిట్ బాల్టిస్తాన్, గిల్గిట్ ఉత్తరాన అది ఉంటుంది. అది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మనకు సరిహద్దులో ఉన్నది, మన సరిహద్దు దేశమే. గిల్గిట్ మన అధీనంలో లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళలేకపోతున్నాము. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పైన కజాఖ్స్తాన్ కావచ్చు, తుర్కమెనిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ వీటన్నిటికి వెళ్ళలేకపోతున్నాం. ఇంతకాలం 70-75 ఏళ్లు పాకిస్తాన్ కు ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే భారతదేశానికి ఈ యాక్సెస్ ఇవ్వకపోవడం. ఫర్ ఇన్స్టెన్స్ మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు భారతదేశానికి ఏదైనా ఎగుమతి చేయాలంటే వాళ్ళకి పర్మిషన్ ఉంది, ఆఫ్ఘనీలు భారతదేశానికి పంపించవచ్చు. కానీ భారతదేశానికి వాళ్ళు ఏదైనా దిగుమతి చేసుకోవాలంటే పాకిస్తాన్ గుండా వెళ్ళడానికి వీల్లేదు. ఇటువంటి ఆంక్షలు పెట్టారు. సో మనకు కూడా ఏంటంటే 75 ఏళ్ళు ఆల్రెడీ మనం ఇటువంటి పరిస్థితుల నుంచి జీవించాం, ఈ పరిస్థితులు తట్టుకోగలిగాం. మన దేశానికి కావాల్సినటువంటి అవసరాలు మనం ఏదో ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. సౌదీ అరేబియానో, ఇరాకో, లేదా వెనెజుయేలా, నైజీరియా, రష్యా, యుఎస్ఏ చాలా ప్రాంతాల నుంచి మనం తెచ్చుకున్నాం. సో ఫైనల్ గా మనం ఏం నిర్ణయించామంటే పాకిస్తాన్ తోటి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒక ఒప్పందం అంటూ ఉండదు. ఒకవేళ జరిగిన ఎప్పుడో ఒకప్పుడు వాడు దాన్ని మళ్ళీ నిలిపివేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాకిస్తాన్ కంప్లీట్ గా ఈక్వేషన్ నుంచి పక్కన పెట్టి మనం ఏం చేయాలో అది చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వాలకు వచ్చాయి. ప్రభుత్వాలే అంటే అప్పుడు యూపీఏ హయాంలో ఉన్నప్పుడు, తర్వాత వాజ్పేయి గారి హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాబహార్ డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించారు. 2003 నుంచి మనకు దానికి అమెరికా ఆంక్షల దృష్ట్యా చాలా డిలే అయింది అది. కానీ ఒక్కసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, కోర్ట్స్ ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళు మన మీద ఏమంటారంటే పెనాల్టీస్ వేయవచ్చు ఇరాన్. సో రీసెంట్ గా జయశంకర్ గారు ఇరాన్ కి వెళ్ళి వచ్చినప్పుడు మనకు గాజాలో ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ సమయంలో జయశంకర్ గారు ఇరాన్ కి వెళ్ళి వచ్చారు. ఇరాన్ కి వెళ్ళినప్పుడు ఆ చర్చల్లో వాళ్ళు చాలా కరాఖండిగా చెప్పారు, మీరు చాబహార్ మీద సీరియస్ గా ఉన్నారా లేదా, మీరు సీరియస్ గా లేరంటే కనుక మేము వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని వాళ్ళు చెప్పడంతో ప్రత్యామ్నాయం ఏంటి, చైనాకు హస్తగతం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చైనా ఆల్రెడీ మనకు గ్వాదర్ లో ఉన్నది. గ్వాదర్ చాబహార్ చాలా దగ్గర, రమారమి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలోనే చాబహార్ ఉన్నది, పెద్ద దూరం లేదు. కాబట్టి అది మనకు స్ట్రాటజిక్ గా చాలా దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉండదు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా యాక్సెస్ ఒకటి. రెండవది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడోర్ అని చెప్పేసి భారతదేశానికి రష్యాకి ఒక కారిడోర్ ఉన్నది. మనం కాండా పోర్ట్ నుంచి కానీ, ముంబై పోర్ట్ నుంచి కానీ, చాబహార్ కానీ లేదా బందర్ అబ్బాస్ కానీ ఈ రెండిట్లో మన సామాన్ ఎగుమతో దిగుమతో చేసుకున్నామంటే అక్కడి నుంచి ట్రైన్ గుండా ఇరాన్ అజర్బైజాన్ బార్డర్ కు వెళ్ళి షిప్పుల్లో కాస్పియన్ సీలో కావచ్చు, లేదా ట్రైన్ గుండా అజర్బైజాన్ గుండా వోల్గోగార్డ్ రష్యాలో ఉన్నటువంటి వెళ్ళి అటు నుంచి మాస్కో నుంచి స్టాలిన్గ్రాడ్ దాకా వెళ్ళవచ్చు. ఈ యొక్క కారిడోర్ మనకు యూరోప్ అంతా చుట్టి వచ్చి మెడిటరేనియన్ సీ గుండా వచ్చి మనకు సూయస్ కెనాల్ నుంచి ఇటు భారతదేశానికి రావాలంటే కనుక ఎంత సమయం పడుతుందో దాంట్లో రమారమి 30-35% త్వరితగతిన మనం వెళ్ళొచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ. కాబట్టి మనకు అంత కీలకమైంది అది. గతంలో మనం అమెరికాని కన్విన్స్ కూడా చేయగలిగినాం మనము, ఈ ప్రాజెక్ట్ మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి అంటే మనకు ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడము, ఇజ్రాయెల్ న్యూక్లియర్ థ్రెట్ కూడా ఇవ్వడము,
ఇవన్నీ జరిగేసరికి ఆబ్వియస్లీ అమెరికా ప్రెషర్లో ఉన్నది. మనల్నే కాదు పాకిస్తాన్ కూడా బెదిరించింది. ఇరాన్ ఇబ్రాహీం రైసీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చారు రీసెంట్ గా. పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒప్పందం ఏం జరిగిందంటే ఈ ఇరాన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్ ఏదైతే ఉందో అది ఇరాన్ సైడ్ కంప్లీట్ గా వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, కానీ పాకిస్తాన్ ఏమీ చేయలేదు. మీరు కనుక దీన్ని చేయకపోతే మేము ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో మీకు వ్యతిరేకంగా హెవీ పెనాల్టీస్ వేస్తామని చెప్పి పాకిస్తాన్ బెదిరించడంతో వాళ్ళు ఏదో ఎంఓయూలు ఒప్పందాలు సంతకాలు పెట్టారు. అమెరికా వాళ్ళ మీద కూడా ఈ బెదిరింపులు చేసింది పాకిస్తాన్ కూడా, మీరు కనుక ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తే మీ మీద ఆంక్షలు వేస్తామని బెదిరించారు. భారతదేశం మనకు అమెరికా నుంచి ప్రతిస్పందన వస్తుందని తెలిసి కూడా మనం ఈ నిర్ణయం తీసుకున్నాం. అది 10 సంవత్సరాల మేనేజ్మెంట్ ఆఫ్ ద పోర్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటామని నిర్ణయించడం జరిగింది. దాంట్లో మనకు ఇన్వెస్ట్మెంట్స్ రమారమి $360 మిలియన్ దాకా ఉండవచ్చు అని ఎస్టిమేట్ చేశారు. సో ఇది మనకు అత్యంత కీలకమైంది. మన వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, మన ఫ్యూయల్ సెక్యూరిటీ కావచ్చు, లేదా మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా చాలా కీలకమైంది. కాబట్టి మనం బ్యాక్ రూమ్ ఛానల్లో అమెరికాని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా కూడా చేయబోతాం. ఫర్ ఇన్స్టెన్స్ S-400 మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. అదే S-400 కొనుక్కున్న టర్కీ మీద అమెరికా ఆంక్షలు విధించింది, భారతదేశం మీద విధించలేదు, మనల్ని ఎగ్జామ్ చేశారు. వాళ్ళకు తెలుసు భారతదేశం వాళ్ళకు చాలా కీలకమైంది. ఈ రోజు చూస్తే కనుక సొమాలీ పైరట్లు కావచ్చు, హౌతీ రెబల్స్ ఫైర్ చేస్తున్న మిజైల్స్ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడాను బబల్ షమ్స్ కానీ రెడ్ సీ ఏరియా కానీ ఆ ప్రాంతం అంతా కూడాను హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఏరియాలో యూరోపియన్ నేవీ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ నేవీ బేస్ ఉంది, చైనీస్ బేస్ ఉన్నది జిబౌటీలో. అయినా అక్కడ పెద్దన్న పాత్ర మనమే పోషిస్తున్నాం. 21 షిప్పులు మనం అక్కడ ఉన్నాయి, వీళ్ళందరినీ కాపాడే మనమే. SOS వస్తే ఫస్ట్ రెస్పాండర్ భారతదేశమే. అందరినీ కాపాడాము, పాకిస్తానీ కాపాడాము, మనం చైనీస్ ని కాపాడాము, ఇరానియన్స్ ని కాపాడాము, అందరినీ మనమే కాపాడాము లిటరల్ గా. కాబట్టి భారతదేశాన్ని విస్మరించి వెస్టర్న్ దేశాలు ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలో వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళకి అంత శక్తి లేదు. బట్ మామిడిగిరిధర్ గారు, స్పెసిఫిక్ గా ఈ చాబహార్ పోర్ట్ అనేది మనం అనుకున్నట్లుగా 2003 నుంచి ఈ కథ మొదలైంది, నడుస్తోంది. మరి ఇప్పుడు ఎందుకు అమెరికా ఈ శాంక్షన్స్ విధిస్తాను, ఆంక్షలు విధిస్తానని ఆగ్రహం చెందడం ఎందుకు స్పెసిఫిక్ గా? స్పెసిఫిక్ ఏం లేదు, అది వాళ్ళ స్టాండర్డ్ పాలసీ. అది ఇరాన్ తో ఎవరు వాణిజ్యం చేసినా వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తామన్నటువంటి బెదిరింపులు వాళ్ళు చాలా రోజులుగా ఉన్నాయి. అవి ఇరాన్ కూడా మనల్ని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. మీరేమో మరి ఆంక్షలు విధిస్తామని బెదిరించినా మీరు రష్యా నుంచి చమురు కొనుక్కున్నారు కదా, మా దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు అని చెప్పి వాళ్ళు మనల్ని ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళు ఆయిల్ విషయంలో మనం బహుశా ఇంకా ఇరాన్ ఆయిల్ కొనుక్కునేటువంటి పరిస్థితిలో లేం మనం, కానీ చాబహార్ లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి చాబహార్ కొంత ఎగ్జంప్షన్ తీసుకొని మనం చేస్తున్నాము. అమెరికా స్టాండర్డ్ బెదిరింపులు అయితే అలాగే ఉంటాయి, కానీ నాకు తెలిసి వాళ్ళు మన మీద ఆంక్షలు విధిస్తారని నేను అనుకోను. ఆంక్షలు విధిస్తే నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే గతంలో ఇరాన్ మీద ఆంక్షలు విధించి గణనీయంగా నష్టపోయింది అమెరికా. ఎందుకంటే కంప్లీట్ గా పాకిస్తాన్ మీద డిపెండెన్సీ ఉండింది వాళ్ళకి. వాళ్ళ కాన్వాయ్స్ ని అటాక్ చేశారు. కరాచీ నుంచి కాబుల్ తీసుకెళ్తున్న కాన్వాయ్స్ మీద అటాక్లు జరిగాయి. విపరీతమైన పైసలు పాకిస్తాన్ తినేసింది ఈ ట్రాన్సిట్ పర్మిషన్స్ కోసం. ప్లస్ ఈ ఇంటెలిజెన్స్ అంతా కూడాను తాలిబాన్ కి ఇతరత్ర ఈ తంజీములకి అందరికి ఇవ్వడము, అమెరికా ఒక విధమైనటువంటి పాకిస్తాన్ కబంధ హస్తాలు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు కనుక భారతదేశానికి అవుట్ సోర్స్ చేసి ఉంటే చాబహార్ నుంచి మనం వాళ్ళు సునాయాసంగా కాబుల్కి వాళ్ళకి కావాల్సిన సామాను సరఫరా చేసి ఉండొచ్చు. పాకిస్తాన్ వాళ్ళ డిపెండెన్సీ తగ్గి ఉండేది అప్పట్లో. ఆ పిచ్చి పని చేశారు వాళ్ళు, స్ట్రాటజిక్ మిస్టేక్ అది. కానీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందంటే వాళ్ళు సున్నీ ప్రపంచానికి వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు యుఏఈ కావచ్చు, లేదా మనకు సౌదీ అరేబియా కావచ్చు, కువైత్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ సున్నీ ప్రపంచానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఏదో శత్రువుని చూపించాలి కాబట్టి ఇరాన్ ని చూపించారు వాళ్ళు. ఏదైతే షియా ఇరాన్ ఉన్నదో ఇది మీకు శత్రువు అని చెప్పి వాళ్ళ మీద ఆంక్షలు విధించడము, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ అమెరికా గతంలో చేస్తూ వచ్చింది. క్రమేపీ ఈ ఇజ్రాయెల్ కూడా ఈ సున్నీ ప్రపంచానికి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని దేశాలు ఆల్రెడీ డిప్లొమాటిక్ రిలేషన్స్ పెంచుకున్నాయి. యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇటువంటి కొన్ని దేశాలు ఆల్రెడీ వాళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నారు. సో ఈ చాబహార్ అన్నది అందుకని చాలా కీలకమైంది, మనకు కీలకమైంది. ప్లస్ వెస్ట్రన్ ప్రపంచానికి కూడా ఈ సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయాలంటే కనుక ఒక ఆల్టర్నేట్ రూట్ అన్నది మనకు రాబోతున్నది. దీనివల్ల అక్కడ
అయినటువంటి ఎనర్జీ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవి మనం సునాయాసంగా తీసుకోవచ్చు. ఓకే. చైనాకి ప్రస్తుతానికి వెళ్తున్నాయి, కానీ చైనా ఎంత మార్కెట్ ఎంత తీసుకున్నా కానీ కూడా ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉన్నది, దాన్ని మనం యాక్సెస్ చేయాలి. మనకు ఏంటంటే ఇంతవరకు 75 ఏళ్ల వరకు అక్కడి నుంచి ఏమి ఎనర్జీ నీడ్స్ రాకపోయినా మనం సర్వైవ్ అయ్యాం. కాబట్టి ఈ రోజు అది లేకపోయినా మనకేం పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే స్ట్రాటజిక్గా చైనా అక్కడికి రాకూడదు. చైనా వచ్చి చాబహార్ని టేక్ ఓవర్ చేసిందంటే కనుక వాడరు చాబహారు రెండు వాడి చేతిలోకి వెళ్ళిపోయాయంటే కనుక మనకు చాలా ఆ స్ట్రాటజిక్గా ఆ ప్రాంతం అంతా కూడాను వాడి కబ్జాలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట మన చుట్టూతన వలెన్స్ పన్నుతున్నాడు చైనా. మియన్మార్లో ఆల్రెడీ ఒక పోర్ట్ పెట్టుకున్నాడు, బంగ్లాదేశ్లో వాళ్ళకు మన చిట్టగాంగ్ దగ్గర ఒక పోర్ట్ వాళ్ళకి వస్తున్నది, అంబత్ తోట వాళ్ళ చేతిలోకి వెళ్ళింది, మాల్డీవ్స్ వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది, బార్డర్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు, జిబోటీలో వాళ్ళు ఉన్నారు, ఇంకా చాబహార్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందంటే కంప్లీట్ గా మన చుట్టూ వలయం పడినట్లు అవుతుంది. కాబట్టి మనం దాన్ని టేక్ చేయడానికి కోసం చాబహార్ మీద కీలకమైనటువంటి నిర్ణయం మనం తీసుకోవడం జరిగింది. మన ఇంట్రెస్ట్ దిశగా మనం చేస్తాము. మన స్టాండర్డ్ పాలసీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము, ఏ దేశం ఇష్యూ చేసిన శాంక్షన్స్ మేము యాక్సెప్ట్ చేయము అని మనం ముందు చెప్తున్నాం. మనం యునైటెడ్ దీని మీద చాబహార్ మీద శాంక్షన్స్ లేవు కాబట్టి మనం దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాము. అమెరికా శాంక్షన్స్ ని మనం డిప్లొమాటిక్గా దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తాము. అమెరికా కూడా వాళ్ళు భారతదేశాన్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి బహుశా ఇది ఏమంటారంటే క్వాయిట్ బరీల్ అంటారు కదా, పెద్ద శబ్దం లేకుండా స్థాపితం చేసేటువంటి పరిస్థితులు నాకు కనిపిస్తుంది. ఓకే, యా, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.